పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనపై వైసీపీ నేతలు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పేర్ని నానితో పాటు ముఖ్య నాయకులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై అల్లర్లు ప్రోత్సహించారంటూ ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఘర్షణలు అల్లర్లు చేసిన ఎన్నికల సంఘం చూసి చూడనట్టుగా వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీకి ఈసీ లొంగిపోయిందంటూ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక బృందం పార్టీ ఆదేశం మేరకు డీజీపీ గారిని కలిసి వారిని కొన్ని విషయాలను ఒక రిప్రజెంటేషన్ను వారికి ఇవ్వటం జరిగింది. ప్రధానంగా పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో గత 4-5 ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ జరగనటువంటి హింసాత్మకమైన సంఘటనలు, బూత్ క్యాప్చరింగ్లు, ఈవీఎంల మీద దాడులు ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జరగలేదని, దానివల్ల తీవ్రమైన నష్టం ప్రజాస్వామ్యానికి కలిగిందని, ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా. అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోలీసు ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువలన మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది, ఒక బూత్ను క్యాప్చర్ చేశారు, పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీలు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా. నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతూనే ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. ఆ రోజు జరిగాయి, నిన్న జరిగాయి. మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న, పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున. మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రివెన్షన్ అంట, అంటే నేరాలు జరగకోకుండా ఆపటం కోసం. అది పెళ్లంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది, వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం. ఇవాళ అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా వ్యవస్థలన్నీ కూడా చేతబట్టుకుని ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని, ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయటానికి, వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటాకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన ఏర్పడుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా
ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు అన్ని డీజీపీ గారికి కూడా చెప్పాం. అలా కడుతున్నారా అన్నాడు. కడుతున్నారండి అను, రాతపూర్వకంగా ఇవ్వండి, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, ఎటువంటి తప్పుడు అధికారి మీదైనా మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం. అయ్యా ఎల్లికే ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు. ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్. ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో, ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్కి దిగట్లేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు దౌర్జన్యకాండలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిలువరించకుండా వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. తిరుపతి చూసుకుందాం. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు. కనీసం ఆపిన పోలీసు లేడు. కానీ అది జరిగిన గంటకు కూడా పోలీసు వచ్చి ఆపటం కానీ, పోలీసు వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం కానీ, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ చేయకపోబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ కళ్ళు లేని కబోజిలాగా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టు మేము చెప్తూనే ఉన్నాము, రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం, కానీ ఎక్కడా యాక్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తం పురంధరేశ్వరి చంద్రబాబు చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అబ్జర్వర్, అతను ఒక రిటైర్డ్ ఆఫీసర్ అట, ఆయన ఏది చంద్రబాబు పురంధరేశ్వరి చెప్తే అది చేయటం, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళని చేయటం. ఈ రాష్ట్రంలో ఇంత హింస ఏ ఎన్నికల్లోనూ జరగల. చివరికి మా నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళేమో మా అవతల వాళ్ళేమో క్యాంపెయిన్ చేసుకోవటం, మా మీద దాడులు చేస్తే మా వాళ్ళనేమో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాం. మా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చేసి మాకు అన్యాయం జరిగిందని చెబితే 107 పెట్టాం. ఇలాంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకి నీరెత్తినట్టు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ ఉంది. అందుకనే ఈరోజు ఉదయం డీజీపీ గారిని కలిసాం. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు మాకు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పురంధేశ్వరి చేతిలో కీలుబొమ్మలాగా ఎన్నికల కమిషన్ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలు గమనించాలా. ప్రజాస్వామ్యం అపహాస్య చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తక్షణమే విజ్ఞత కలిగినటువంటి పౌరులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించమని, అలాగే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని వ్యవస్థలను కొన్నిటిని మేనేజ్ చేసి ఈరోజు ఏదో కొన్ని ఎల్లో మీడియాల్లోనో కొన్ని ఛానల్స్లోనో కూటమి గెలవబోతా ఉందనేది ప్రచారం. మా వాళ్ళని అందరినీ కూడా భయభ్రాంతులు చేయటం, కేసులు పెట్టించడం. ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకని కూడా చెప్తా ఉన్నాం, జూన్ 4వ తారీఖున సంబరాలకు సిద్ధం కండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. మొత్తం కూడా జగనన్నకి పట్టం కట్టబోతామన్నారు. ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్